దేశ భద్రత, సరిహద్దులో ఉన్న సైనికులదైతే మన రాష్ట్ర భద్రత జన సైనికులది. రైల్వే కోడూరులో ఇంత ప్రేమ గుండె నిండిపోయింది నాకు. భగవంతుడికి మీ అందరి ద్వారా ఇంత ప్రేమని ఇచ్చినందుకు సర్వదా కృతజ్ఞుడిని మీ అందరికీ. రైల్వే కోడూరు ఇది మొదటిసారి కాదు నాకు నిలబడటం. మొదటి సినిమా చేసిన తర్వాత నాకు సినిమాలు రాలా, ఎవరు నన్ను బుక్ చేసుకోవడానికి రాలా, ఒక్క నిర్మాత రాలా. కానీ వచ్చిన ఒకే ఒక వ్యక్తి మన రైల్వే కోడూరు వ్యక్తి. అదిగో ఆయనే. రండి, అక్కడేం చేస్తారు, రండి రండి. రైల్వే కోడూరు ఎవ్వరూ లేనప్పుడు రైల్వే కోడూరు సంబంధించిన దాశరథి గారు, ఆయన ఈరోజు అక్కడ ఉంటారని కూడా నాకు తెలియదు. నాకు మొట్టమొదట 1,00,000 రూపాయలు ఇచ్చింది మన రైల్వే కోడూరు నుంచి దాశరథి గారు ఇచ్చారు నాకు. ఈ రోజున మొట్టమొదటి సీటు కూడా జనసేనకి రైల్వే కోడూరుది అవ్వాలి. రాజంపేట పార్లమెంటు కూడా జనసేనదే అవ్వాలి. ఒకటే చెప్పాను నిన్న కడప సభలో, కొన్ని కుటుంబాలకి పల్లకీలు మోసింది చాలు. మనమందరం మోసాం పల్లకీలు, దశాబ్దాలుగా మోసాం పల్లకీలు మోసింది చాలు. మనం పల్లకీలు ఎక్కించుకోవాల్సింది మన అన్నదమ్ముల్ని, ఆకలి కేకలతో ఉన్న మన అన్నదమ్ముల్ని పల్లకీలో కూర్చోబెడదాం. మనం మోద్దాం. ఈసారి నేను మోస్తాను. ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళని భుజం మీద మెత్తుకొని మోస్తాం. అందరికీ అభివృద్ధి సాధిద్దాం. ఉన్నామా? ఉండు. ఈయన ఎవ్వరూ లేనప్పుడు రైల్వే కోడూరు నుంచి వచ్చి నా మీద నమ్మకం ఉంచారు. ఎవరికి నా మీద నమ్మకం లేదు. మన రైల్వే కోడూరులో నుంచి వచ్చిన దాశరథి గారికి నా మీద నమ్మకం ఉంది. అదే నన్ను మీరు అనుకునే ఒక పవర్ స్టార్ని చేసింది. అదే నమ్మకం సీటు కొట్టి నాకు మన రైల్వే కోడూరు దెబ్బకు తెండు చూపించాలి మనకు ఒకసారి.